హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ అయితే మనమైతే ఇప్పుడు మళ్ళా చూసుకుంటే టైం అయితే 1:12 అవుతుంది ఆదివారం. ఇప్పుడైతే మనం నిన్నైతే బండి అయితే స్కూటీ అయితే ఖరాబ్ అయింది కదా, అక్కడ పెట్టేచ్చినాం కదా మన చేరియల్ అవుతా ముత్యాల దగ్గర. ఆ బండి తేవడానికి అయితే పోతున్నాం. మళ్ళీ అయితే మన మెకానిక్ ని పట్టుకొని పోతున్నా. ఆ మెకానిక్ ని పట్టుకొని పోయి ఆ బండి తీసుకుని వద్దాం. వచ్చినాక కారు ఖరాబ్ అయింది, దాన్ని రిపేర్ చేపిద్దాం. అది ఏమేమైతుంది ఎట్లా అయితే చూద్దాం. సో ఇప్పుడైతే నేనైతే స్టార్ట్ అవుతున్నా. ఇక్కడి నుంచి అక్కడికి పోయే వరకు అయితే 88 కిలోమీటర్ వచ్చింది. మనం ఇప్పుడు బదినేపల్లి కాడ ఉన్నాం. బదినేపల్లి కాడ నుంచి దాదాపుగా నాకైతే 83 వస్తుంది కావచ్చు. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా. ఇప్పటి 12 నిమిషాలు అవుతుంది. ఆడికి వరకు ఏ టైం అవుతుందో నేను చెప్తా చూడండి. ఆడికి అయినాక మళ్ళీ అయితే వీడియో తీస్తా. మధ్యలో వస్తాం, వీలైతే ఆగుతా, అది కూడా తీస్తా. అసలు వచ్చేలా వెళ్ళిపోదాం. సో ఇప్పుడు టైం అయితే 4:15 అవుతుంది. మనం అయితే ఇంకో ఇక్కడ వచ్చి అయితే మన మద్దూరుకి వచ్చినాం. మద్దూరు కాడ మన బండి ఉందని చెప్పిన కదా, ఇంకో బండి కాడికి అయితే వచ్చేసినాం. ఇదైతే రిపేర్ అవుతుంది. ఇది మిషన్ పట్టుకుంది మొత్తానికి అయితే. నా కార్ ప్రాబ్లం అదే అనుకుంటే ఇంక ఇవాళ ఈ ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడైతే చేస్తున్నాం రిపేర్ అయితే. అయితే కాదని తెలుస్తలేదు ఇంకా. ఇది కాకపోతే రోజు పట్టుకోవడం అవుతుంది మన బండి అయితే. మన బ్యాడ్ టైం అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. పెట్రోల్ బంక్ లో పెట్టిన రాత్రి తెచ్చి బండి ఇక్కడ మనం ఈ బండి వేసుకుని వచ్చిన బుల్లెట్ ని, మన బుల్లెట్ వేసుకుని వచ్చిన తప్పలేదు. ఈ బండి వేసుకుని వచ్చిన, ఈ బండి వేసుకోవడానికి వచ్చిన. అవస్థ అంటే వేరే చెప్పేది కాదు, ఇంకా చూసేది. ఈ మద్దూరు కంచాలి కంచాలి మనకు దాదాపు అయితే 75 కిలోమీటర్ వస్తుంది. ఇది ఒకటి మండలం అంట, పెద్ద మద్దూరు మండలం అన్నట్టు. ఇక్కడ అయితే నమ్మకం పొగలు ఇక్కడ తీసుకుని అయితే అటు వెళ్ళిపోదాం. ఇవి అయితే కాకపోతే ట్యూషన్ కట్టుకోవడం కూడా అవుతుంది. చూద్దాం ఏదైతుంది అన్నది, ఎట్లా అవుతుంది అన్నది. సో ఇది పరిస్థితి మాది. సో ఇప్పుడైతే మనదైతే ఇవాళైతే సోమవారం. ఇంకో డేట్ చూసుకుంటే అయితే December 1వ డేటు. టైం వచ్చేసి 3:59. మనం అయితే ఇప్పుడు షాప్ దగ్గర ఉన్నాం. ఇంకా మన బండి అయితే రిపేర్ అయితే అయింది, వచ్చింది. ఇక చూపిస్తా చూడండి. దానికి ఏమేమి అయిందంటే బెల్ట్ తెగిపోయిందట. అక్కడ నిన్న నైట్ వచ్చే వరకు లేట్ అయింది. మనం వచ్చాక 7:30, 8కి అట్లా అయింది అనమాట. సో దానికంటే అయితే నేను వీడియో తీయలేదు. మధ్యలో అయితే టోషన్ కట్టుకొని తీసుకొచ్చినాం దాని బండిని అయితే. దీనికి మన బుల్లెట్ కొను దీనికి తాడు కట్టుకొని తీసుకొని వచ్చేసిన. ఇక్కడికి వచ్చినాక ఇక్కడే చేసిన మన బైనపల్లి ఇక్కడ మన వేరే ఫ్రెండ్ అని చెప్పిన కదా, మొన్న చేసిన రిపేర్. దానికి బెల్ట్ అయిపోయింది మొత్తం, టోటల్ బెల్ట్ అయిపోయి దానికి చుట్టుకపోయిందట. అందుకే ఇంకా అది స్టార్ట్ కాలేదు. మొత్తానికైతే బండి పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఇవాళ ఇప్పుడే మన చేతికి ఇచ్చిపోయింది. ఇప్పుడు 4 కిందకే చూపిస్తాను చూడండి. బండి అయితే బాగానే ఉంది, మొత్తానికైతే రిపేర్ అయింది. చూపిస్తా చూడండి. ఇదన్నమాట మన బండిది. బెల్ట్ అయిపోయిందని చెప్పిన కదా, లోపల ఉంటాయి ఇంకా బెల్ట్. ఇంకా ఇక్కడ బయట కనబడది ఇప్పుడు చూడడానికి కూడా. ప్రస్తుతానికి అయితే మనం అయితే షాప్ కడుకున్నాం. ఇప్పుడు షాప్ తీద్దామని ఆగిన, తీస్తా వీలైతే షాప్ కూడా తీస్తా. చిన్న చిన్న పనులు ఉన్నాయి, చేసుకుని వద్దాం. సో ఇట్లా అయిపోయింది మన పరిస్థితి. మన ఛానల్ అయితే సీను సిరిసిల్ల ఉంటది. సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరు. చూసిన వాళ్ళు అయితే మంచి మంచి కంటెంట్ తో చేద్దాం. యూట్యూబ్ లో అయితే సపోర్ట్ చేయరు కొద్దిగా. సో ఇప్పుడైతే మనమైతే ఆ టైం అయితే 6:30 అవుతుంది. మనం అయితే షాప్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు సౌజన్య ఎట్లా పోదామంటే ఎట్టది చెప్పు. మండపల్లిలోని కేసీఆర్ నగర్ కాలనీలో మా ఫ్రెండ్ వాళ్ళ 21st డే ఉంది, అక్కడికి వస్తున్నాం. వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు చిన్నప్పుడు క్లాస్మేట్ అట. వాళ్ళ ఇంటికి అయితే 21st డే ఉంది. అక్కడికైతే వెళ్దాం మనం ఇప్పుడైతే. ఒక దాదాపు అరగంట పడుతుంది. అక్కడికి అయినాక అది ఫంక్షన్ ఎట్లున్నది చూద్దాం. అది డబుల్ బెడ్రూమ్ చూద్దాం. వీడియో చూపిస్తా ఎట్లుంటుంది డబుల్ బెడ్రూమ్ ఉన్నది. సో చలో. సో ఇప్పుడైతే మనం అయితే ఇంకో డబుల్ బెడ్రూమ్ చిన్నపిల్లలు అయితే ఇంకో కేక్ కట్ చేసుకుంటారు. ఎవరిదిరా బర్త్డే? ఇంకో వీళ్ళైతే బర్త్డే అవుతాడు. మనం అయితే డబుల్ బెడ్రూమ్ వచ్చాం కదా ఇందాక భోజనానికి. చూసినప్పుడు ఇంకో వీళ్ళైతే కేక్ కట్ చేసి. ఏం పేరు నీ పేరు? చెర్రీ. హ్యాపీ బర్త్డే. మొత్తం మోడల్స్ ఉన్నారు, మొత్తం వీడియోలు ఇస్తారు, ఫోటోలు ఇస్తారు. నమస్తే నమస్తే. చిన్నపిల్లలైనా మంచిగా ఎంజాయ్ చేస్తారు. చెప్తా యూట్యూబ్ ఛానల్ చెప్తా కానీ చిన్నపిల్లలైనా మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్ అంటే, మంచిగా కలిసి ఉండరు చిన్న. సో ఇప్పుడైతే మనం అయితే ఇంకో ఇక్కడికి 21st డేకి వచ్చాం కదా, సురేష్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇది డబుల్ బెడ్రూమ్, కేసీఆర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్. అయితే వాళ్ళ ఇంట్లో ఇంకా వాళ్ళు బియ్యం పోస్తారు. కొద్దిగా ప్రాసెస్ ఉందని చెప్పి అయితే బయటకు వచ్చిన. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఇంకా ఇక్కడ చూసుకొని అయిపోయినాక మనం భోజనం చేసి అయితే మనం సిరిసిల్లకి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి అయితే ఇలా బయటకు వచ్చిన చూద్దాం కేసీఆర్ నగర్ ఎట్లుందని చెప్పి. అదనమాట.
అయ్యో పాట హనికి పెట్టి పెట్టి పాట మనం అడిగితే ఇక ఈ చిన్న బాబుని చూడడానికి అయితే వచ్చామన్నమాట. బాబుది 25 ఏం పేరు పెట్టింది? హరిహరన్ హరిహరన్. అయ్యప్ప స్వామి పేరు హరిహరన్. ఓకే. ఉత్తరాయణ అయ్యప్ప అన్నట్టు హరిహరన్. హరిహరన్ అని పేరు పెట్టింది. ఇక బాబు అయితే సెకండ్ ఇస్తుండు సెకండ్ సో మా సౌజన్య అయితే పడుకున్నాడు కదా. వీడియో తీసి మనం ఈ బాబుని చూడడానికి అయితే తీసుకొచ్చినాం. మనం ఈ బాబుకి అయితే 21st డేకి అయితే చేసినాం అనమాట. ఇప్పుడైతే ఇంకా తినేసి అయితే వెళ్ళిపోదాం, లేట్ అవుతుంది. ఇక్కడ మనకి కంచెల సిరిసిల్ల వచ్చేసి 12 కిలోమీటర్ వస్తుంది అనమాట. సో ఇంకా ఇలా బాబు సురేష్ అని చెప్పి వాళ్ళైతే ఇంకా వాళ్ళు చూసుకుని అయితే ఏం పోసుకున్నారు ఇక్కడికి వచ్చాం అనమాట. సో ఇవాళ మంగళవారం, నేనైతే టైం అయితే 3:30 అవుతుంది. మేమైతే లంచ్కి వచ్చిన తినడానికి. ఇవాళ మీద అయితే టమాటా పెసరపప్పు అనమాట. దానికైతే ఒకటి చిన్న మంచి ఒకటే ఆమ్లెట్ అయితే వేయించుకున్నా. సో పట్టు పడదాం. ఈ మధ్య ఫుడ్ వీడియో అయితే చాలా రోజులు అవుతుంది, ఫుడ్ వీడియో పెడతలేను. సో ఇవాళ తినుకుంటూ అయితే మాట్లాడతా. ఫస్ట్ బయట మీతో పాటు నేను మధ్యన ఫుడ్ వీడియో పెడతలే, టిఫిన్ వీడియో పెడతలే. 2 రోజులు మన కారు విషయంలో అటు ఇటు అయిపోయింది కదా, అదైతే రిపేర్ అయితే అవుతుంది, దగ్గరకు వచ్చింది. ఇది చేపిద్దాం, అది కంప్లీట్ చేసి ఇచ్చి చాలా అయినాక అది కూడా వీడియో పెడతా. సో ఫస్ట్ బయట మీతో పాటు నేను పెసరపప్పు టమాటా అయితే ఆమ్లెట్ తీసుకుంటున్నా. శనార్థుల అయితే 2 రోజులు ఇంటికాడ తినడం కాలేదు. మొన్న రోజు శనివారం అయినప్పుడు చీరల కాడ తిన్నాం కదా, నటించాలి 12:30 ఆ రోజు. మళ్ళీ ఆదివారం నాడు అటు ఇటు తిరుగుడు అయిపోయింది. నిన్న సోమవారం నిన్న కూడా షాప్ చేయలేదు. ఇవాళ షాప్ చేసిన కొద్దిగా ప్రశాంతంగా ఉంది. అటు ఇటు తిరుగుతున్నా కష్టమే. వీడియోలు డైలీ చేస్తాం, మస్తు కష్టం. డైలీ లాగా ఎట్లా ఎత్తారో అలాగైతే వాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే ఒప్పుకోవాలి బాగా డైలీ చేయాలంటే. కొందరు కంటెంట్ క్రియేట్ చేసుకుంటారు, కొందరు ఉన్న కంటెంట్ తింటారు. కానీ కష్టమే డైలీ బ్లాగ్ అంటే. కానీ ఆమ్లెట్ తినాలంటే మాత్రం ఇట్లా కొద్దిగా అంత ఆమ్లెట్ వేసుకొని దాని మీద అన్నం ఇట్లా పెట్టేసి ఇట్లా ముద్ద పెట్టుకొని తింటా ఉంటే వేరే ఉంటుంది. ఆమ్లెట్ చిన్నది ఉంచుకోవాలి, ఇట్లా ఇట్లా ఉంచుకొని దీంట్లో చిన్న అన్నం ముద్ద పెట్టి తినాలి. అద్భుత అంటాం. కామన్ అయితే ఇట్లా తింటే టేస్ట్ అనిపిస్తుంది, వట్టి తింటే మామూలు అనిపిస్తుంది. కానీ అన్నంతం తినాలంటే ఆమ్లెట్ మాత్రం ఇట్లా యాక్చువల్. మీరు ట్రై చేయరు, ఎట్లున్నా నాకైతే కామెంట్ చేయరు. సో మన అయితే 10K అయితే దగ్గరగా వస్తుంది యూట్యూబ్లో అయితే. కొంచెం సపోర్ట్ చేయరు యూట్యూబ్లో అయితే చూసు. ఇప్పుడైతే దేవుని దేవాలని అయితే మంచిగా రీచ్ సెట్ అయింది. త్వరలో మంచి మంచి కంటెంట్ చేద్దాం. నాది స్క్రిప్ట్ కంటెంట్ కాకుండా రెగ్యులర్ కంటెంట్ ఉంటుంది. కొందరికి బోర్ రావచ్చు, కొందరు సోది అనుకుంటారు. సోదలే బాధ, నా బాధ ఉంటుంది ఆ సోదిలా. కొందరు సోది అనిపిస్తుంది, ఎవరిని వాళ్ళకు అనిపిస్తుంది. సో మొత్తం తిన్నాక ప్రశాంతంగా ఏదో ఒక పరిచయం మాట్లాడదాం. ఇట్లా చాలా తిందాం.